యోధా రాసిన పత్రిక 14 వచ్చిన ఉన్నాయి గారు. ఆదాం మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా ప్రవచించాడు. అంటే లేఖనంలో ఆదాము హానోకు ప్రవచించినట్టు ఎక్కడ కనపడలేదు. లేఖనంలో లేదు కానీ ప్రవచం హనోక్ అనేవాడైతే ఉన్నాడు కదా లేఖనంలో ఉన్నారు. అంటే 5వ అధ్యాయం ఆదికాండం 5వ అధ్యాయంలో కొంచెం వరకు అతని గురించి అవును. అతడు 300 సంవత్సరాలు దేవునితో నడుస్తూ భూమి మీద కుమార్తెను కన్నాడు కదా. మరి దేవునితో నడిచిన వాడు దేవుని చిత్తాన్ని తన చుట్టూన్న తన తరం వాళ్ళకి చెప్పకుండా ఎలాగ ఉంటాడు? కనుక ఆయన చెప్పిన ప్రవచనాలు ఒకదాన్ని యూదా పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకొని ఇక్కడ రాశాడు. ప్రస్తావించబడలేదు. దానివల్ల ఏం సమస్య లేదు. ఎందుకంటే బైబిల్ దేవుని వాక్యము మనుషులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి దేవుని మూలంగా పలికిరని మనం నమ్ముచున్నాం కదా. కాబట్టి ఇబ్బంది లేదు. అక్కడ రాయబడకపోయినా కూడా ఆ హనోకు ఇలా చెప్పాడనే సంగతి ఇప్పుడైనా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పొచ్చు మనకు.